వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే లోకేషే కాబోయే సీఎం. లోకేష్ సీఎం కావాల్సిందే, చిన్నబాబే త్వరలో సీఎం కాబోతున్నారు. ఈ మాటలన్నీ కూడా మేమంటలేదు. గత కొన్ని రోజులుగా టీడీపీలో ఆల్మోస్ట్ టీడీపీ అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం అధికారాన్ని ఫామ్ చేసి 9 నెలలు పూర్తి చేసుకుంది. ఈ 9 నెలల కాలంలో నెలకి 10 సార్లు అయినా ఏదో ఒక ఎమ్మెల్యే నోటి నుంచో ఏదో ఒక ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న యువనేతల నుంచో ఈ స్లోగన్ అయితే చాలా ఫోర్స్గా వినిపిస్తూ ఉంది. చాలా ఫోర్స్గా వినిపించడమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో కూడా ఈ అంశం చాలా సీరియస్గా చర్చనీయాంశమైంది. ఇదే అంశం అటు జనసేనలో కూడా ఆలోచనలో పడేస్తా చేస్తోంది. ఇదే అంశం అటు వైఎస్ఆర్సీపీ కూడా ఒక ఆయుధంగా మారింది చాలా సందర్భాల్లో. అయితే అటు లోకేష్ కానీ, అదేవిధంగా ఇటు చంద్రబాబు నాయుడు కానీ అనేక సార్లు దీన్ని వార్న్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటు లోకేష్ లాంటి వాళ్ళు అయితే ఆగండి తమ్ముళ్ళు అని కూడా చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు కూడా చెప్తా ఉన్నారు. అయినా సరే చాలా సీరియస్గా ఈ జనరేషన్ నేతలు ఎవరైతే ఉన్నారో లోకేష్ సంబంధించి ఆయన ఫ్యూచర్ పాలిటిక్స్కి సంబంధించి చాలా సీరియస్గా లోకేష్ సీఎం అంటూ కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి ఈ ప్రచారం నిజంగానే టీడీపీకి సెట్ బ్యాక్ కాబోతుందా? నిజంగానే జనసేనని ఆ స్థాయిలో ఆలోచనలో పడేస్తుందా అంటే అవుననే చెప్పుకోవాలి. మరి అది సెట్ బ్యాక్ అవుతుందా? నిజంగానే ఈ నినాదం ఆ పార్టీకి ప్లస్ అవుతుందా? నిజంగా లోకేష్ వ్యక్తిత్వానికి కూడా ప్లస్ అవుతుందా అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే లోకేష్ సీఎం అనేది ఈ రోజు వచ్చిన నినాదం కాదు. ఎందుకంటే పార్టీ ఎస్పెషల్లీ లోకేష్ గురించి చెప్పుకోవాలంటే మనం ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా చాలా సామాన్య కార్యకర్తగా పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఎంట్రీ ఇవ్వడమే కాదు, 2014 ఎన్నికల కంటే ముందు ఎంట్రీ ఇచ్చారు. ఆయన విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించారు. అదేవిధంగా అక్కడ మంచి జాబ్స్ కూడా ఉన్నాయి. కానీ తన తండ్రి దారిలోనే తాను వెళ్ళాలనుకున్నారు. ఆ క్రమంలోనే పొలిటికల్గా అప్లిఫ్ట్ కావాలనుకున్నారు. కానీ ఎకాఎకిన రావడంతోనే ఆయన ఏం మంత్రి కాలేదు. సో స్టార్టింగ్లోనే ఒక పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. పార్టీ కార్యకర్తల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారు ఆయన. సో అలా వెల్ ఎస్టాబ్లిష్డ్ అయ్యారు ఆయన పార్టీలో. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు విభజిత ఆంధ్రప్రదేశ్కి సీఎం అయిన తర్వాత కూడా లోకేష్ ఆల్మోస్ట్ 1 year పాటు పార్టీకి ప్రభుత్వానికి దూరంగానే ఉన్నారు. అప్పుడు ఆ సమయంలో ఆయనకి ఎమ్మెల్సీని ఇవ్వడం జరిగింది పార్టీ, చాలామంది మెజారిటీ అభిప్రాయం మేరకు. అదేవిధంగా ఎమ్మెల్సీ ద్వారా ఆయన మంత్రిని కూడా చేశారు. అటు ఐటీ మినిస్టర్గా కావచ్చు, ఇండస్ట్రీస్ మినిస్టర్గా కావచ్చు, లోకేష్ తన శాఖ మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి కంటే ముందు ఆ 5 ఏళ్ల పాటు టీడీపీ కూటమి ఆ రోజు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ రోజు కేంద్రం నుంచి రోడ్లో నిధులు తేవడం కానీ మిగతా పరిశ్రమల విషయంలో కానీ లోకేష్ చాలా చొరవ చూపించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పార్టీ మీద సేతు కన్నేశారనే విమర్శలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ లోకేష్ టార్గెట్గా వైఎస్ఆర్సీపీ అనేక రకాల ప్రచారాలకైతే తెరదీసింది చాలాసార్లు. ఎందుకంటే ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేని లోకేష్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు మంత్రిని ఎలా చేస్తారంటూ కూడా విమర్శించేవాళ్ళు. అలా అనేక రకాలుగా లోకేష్ క్యారెక్టర్ని, ఆయన మంత్రిగా ఉన్నారు, ఆయన ఆ రోజు పార్టీ అధికారంలో ఉంది, చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు. అయినా సరే అనేక రకాలుగా ఆయన హేళన చేసే ప్రయత్నం జరిగింది వైఎస్ఆర్సీపీ నుంచి. ఇక అందుకనే లోకేష్ ఒక సీరియస్ నిర్ణయం తీసుకున్నారు. 2019 ఎన్నికల నాటికి తాను ఎలాగైనా పోటీ చేసి ప్రత్యక్ష ఎన్నికల నుంచే పోటీ చేసి తాను అసెంబ్లీలో అడుగు పెట్టాలని. ఆ క్రమంలోనే ఆయన మంగళగిరిని చూస్ చేసుకున్నారు. ఆ రోజు చూసినట్లయితే మంగళగిరి అనేది ఒక టిపికల్ కాన్స్టిట్యున్సీ. ఆల్మోస్ట్ 80s నుంచి కూడా అక్కడ టీడీపీ నుంచి అభ్యర్థి గెలిచిన సందర్భం లేదు. అది కూడా గతంలో కూడా లెఫ్ట్ పార్టీల ఏదైతే వాళ్ళతో సాహచర్యంతోనే గెలిచిన పరిస్థితి అయితే ఉంది. సాలిడ్ ఒక బీసీ ఓట్ బ్యాంక్ ఉన్న కాన్స్టిట్యున్సీ, బీసీలు అక్కడి నుంచి ఎక్కువసార్లు ఎమ్మెల్యేలు అయిన కాన్స్టిట్యున్సీ. లోకేష్ ఆ కాన్స్టిట్యున్సీ చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే అది రాజధాని అమరావతి పరిధిలో ఉండటం కావచ్చు, తను ఐటీ మినిస్టర్గా అక్కడ తీసుకొచ్చిన పరిశ్రమలు కావచ్చు, ఇవన్నీ తనకి ఎడ్జ్ తీసుకొస్తాయని కూడా ఆయన ఆలోచించారు. ఒక ఛాలెంజింగ్గా ఉండాలి, తాను రాజకీయాల్లోకి దిగితే అని కూడా ఆలోచన చేశారు. ఆ క్రమంలోనే మంగళగిరిని ఎంచుకున్నారు ఆయన. కానీ చాలామంది నేతలు లోకేష్ పోటీ చేస్తామంటే మా కాన్స్టిట్యున్సీని త్యాగం చేస్తామంటూ చాలామంది విజయవాడ నుంచి, ఉత్తరాంధ్ర నుంచి అభ్యర్థులు ముందుకు వచ్చారు. కానీ లోకేష్ ఎక్కడా కూడా అందుకు పూర్తి స్థాయిలో ఒప్పుకోలేదు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు వారించిన మంగళగిరి నుంచే పోటీలోకి దిగారు. ఆ రోజు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయ్యి ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డిని మరోసారి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తే ఆళ్ల రామకృష్ణారెడ్డి లోకేష్ని ఓడిస్తే ఆయన మంత్రిని చేస్తానంటూ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మాట మనం అండర్లైన్ చేసుకోవాలి రెడ్ పెన్తో. దెన్ ఆ ఎన్నికల్లో షర్మిల ప్రచారం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ వేవ్ కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చేసిన పాదయాత్ర కావచ్చు, ఇలాంటివన్నీ కూడా పీకే లాంటి వాళ్ళ వ్యూహర్స్ ఏదైతే స్టార్ట్ చేసి ఇవన్నీ కూడా ఆ రోజు వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ తీసుకొచ్చే 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి సీఎం అవడం ఒక ఎత్తు అయితే మంగళగిరి నుంచి లోకేష్ ఓడిపోవడం ఒక ఎత్తు. మనం అనుకున్నట్లుగానే పార్టీ ఓటమి మొత్తం ఒక లెక్క, పార్టీ అధికారాన్ని కోల్పోవడం ఒక లెక్క, లోకేష్ మంగళగిరిలో ఓటమి ఒక లెక్క అన్నట్టుగా 5 ఏళ్ల పాటు తమ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రచారం చేసింది. ఆయన్ని అనరాని మాటలతో ఆయన హేళన చేసే ప్రయత్నం చేశారు. మంగళగిరిలో కూడా గెలవలేని వ్యక్తి అంటూ ఆయన అనేక సార్లు సోషల్ మీడియా వేదిక ఆఖరికి ఆయన తిండిని కూడా టార్గెట్ చేసేవాళ్ళు.
అక్కడ చూసినట్టు పోనీ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆయన ఓడించినందుకు ఆయనకి ఏమైనా మంత్రి పదవి ఇచ్చారంటే ఆయన పట్టించుకోకుండా గాలికి వదిలేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఇప్పటికీ ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు పాపం ఆయన. సో అలాంటి సిచ్యువేషన్లో లోకేష్ నిజంగానే తాను పూర్తి స్థాయిలో మెరుగుపెట్టుకునే ప్రయత్నం చేశారు ఆయన. ఈ క్రమంలోనే పాదయాత్ర నిర్ణయించుకున్నారు. మరొకసారి మంగళగిరి తన కాన్స్టిట్యున్సీ, ఎంతమంది వారిసినా మంగళగిరి నుంచి తాను పోటీ చేస్తానంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. నేను పాదయాత్ర అయితే కష్టాల్లో ఉన్న టీడీపీకి ఒంగోలు వేదికగా జరిగిన ఒక మహానాడు కావచ్చు, ఆ తర్వాత వెంటనే లోకేష్ చేపట్టిన పాదయాత్ర కావచ్చు, వియోగోళం పాదయాత్ర నిజంగానే ఆ పార్టీలో ఒక జోషును తీసుకొచ్చింది. దాదాపు అన్ని కాన్స్టిట్యున్సీలని టచ్ చేసుకుంటూ లోకేష్ సాగించిన పాదయాత్ర నిజంగానే కష్టాలు ఉన్న టీడీపీకి ఒక బూస్ట్ ఇచ్చింది. సో అలా మనం చూసినట్లయితే అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే లోకేష్ పాదయాత్ర ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు చాలామందికి అనుమానాలు ఉన్నాయి. ఈ పాదయాత్ర ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఎంతవరకు రీచ్ అవుతారు లోకేష్ టార్గెట్ అనేసి 3000 కిలోమీటర్లు టార్గెట్ పెట్టుకోవడం జరిగింది కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా. కానీ ఎంతవరకు కూడా సక్సెస్ అవుతుంది అందరూ అనుకున్న సమయంలో ఫస్ట్ కుప్పంలో స్టార్ట్ అయిన పాదయాత్ర అక్కడి నుంచి రాయలసీమ 4 జిల్లాలు టచ్ చేసి నెల్లూరులోకి అడుగుపెట్టేటప్పటికే పూర్తి స్థాయిలో పట్టు సాధించారు లోకేష్. అనేక సమస్యలను టార్గెట్ చేయడంతో పాటు అంతే విగ్రస్గా తనని ఎంత అడ్డుకునే ప్రయత్నం చేస్తే అంత రెట్టింపు ఉత్సాహంతో పాదయాత్ర చేసి చూపించు క్యాడర్లో జోషును నింపే ప్రయత్నం చేశారు. సో ఆల్మోస్ట్ 4 జిల్లాలు దాటేటప్పటికే పర్ఫెక్ట్గా ఒక సాలిడ్ నేతగా పొలిటీషియన్గా తయారయ్యారు లోకేష్. అంటే జనమే ఆయన చెక్కే ప్రయత్నం చేశారు. లోకేష్ కూడా జనంతో మమేకం అవుతూ జనంతో నడుస్తూ మహిళా అభిమానుల్ని వాళ్ళ అభిమానాన్ని కోరుకుంటూ ఆ స్థాయిలో పాదయాత్రను సక్సెస్ చేసి చూపించారు. ఈ క్రమంలోనే అప్పుడు ఎప్పుడైతే తన మీద పప్పు లాంటి ఒక ముద్ర వేశారో దాన్ని చిన్నగా తొలగించుకునే ప్రయత్నం చేశారు ఆయన తన డైలాగ్స్తోని. చంద్రబాబు నాయుడుకి భిన్నంగా ఎప్పుడు కూడా ఆయన సంయమనంతో ఉంటారు, విగ్రస్ డైలాగులు మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. ఆయన కొడుకైనప్పటికీ అంతకంటే భిన్నంగా లోకేష్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నేతల భాషలోనే వాళ్ళకి సమాధానం చెప్తూ తనకంటూ ఒక ఓన్ ఇమేజ్ని అయితే ఒక ఇండివిజువల్గా ఒక ఇమేజ్ని అయితే క్రియేట్ చేసుకున్నారు పాదయాత్ర రూపంలో. అప్పటి నుంచి కూడా ఇక లోకేష్ మీద ఉన్న మచ్చని ఆయనే చిన్నగా దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తూ ఒక లీడర్గా ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూడా జరిగింది. లోకేష్ పాదయాత్రకు బ్రేక్ ఇచ్చే క్రమంలోనే దాన్ని కూడా ఆ పార్టీ ఓవర్కమ్ చేయడం జరిగింది. దాన్ని కూడా ఓవర్కమ్ చేసి లోకేష్ జనంలోకి వెళ్ళగలిగారు. దెన్ అందరూ వారిస్తున్నా వినకుండా మరోసారి మంగళగిరిలోనే పోటీ చేశారు ఆయన. తాను ఓటమి పాలైనా తాను అధికారంలో ఉన్న పార్టీ అధికారంలో లేకపోయినా మంగళగిరి మీద అంతే ఫోకస్ పెట్టారు. మంగళగిరిలో తన సొంత ఇల్లు అంటూ కూడా ఆ స్థాయిలో కాన్స్టిట్యున్సీని అనేక విధాలుగా డెవలప్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన బిజీగా ఉంటే ఆయన ప్లేస్లో ఆయన భార్య బ్రాహ్మణి కూడా అంతే స్థాయిలో మంగళగిరి మీద ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది. దెన్ మొన్నటి ఎన్నికల్లో అత్యంత భారీ మెజారిటీ సాధించిన వ్యక్తిగా మంగళగిరిలో లోకేష్ ఏదైతే మొన్న విజయాన్ని నమోదు చేయడం జరిగింది. లోకేష్ను ఓడించేందుకు అనేక రకాల ప్రచారం జరిగింది. జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఒక ఆళ్ల తన మీద తిరుగుబాటు జెండా ఎగరేసి కాంగ్రెస్లోకి వెళ్తే ఆయన తీసుకొచ్చారు. ఒక ఏదైతే కన్నా లక్ష్మీనారాయణకి సత్తెనపల్లి టికెట్ ఇచ్చినందుకు అలిగి పక్కకి వెళ్ళిపోయిన రాయపాటి కొడుకును శ్రీనివాసుని తీసుకొచ్చి అక్కడ ప్రచారానికి నిలబెట్టారు. కాండ్రు కమల కూతురు, అదేవిధంగా మురుగుడు హనుమంతరావు కోడ్లైన లావణిని అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఒక గంజి చిరంజీవి దగ్గర నుంచి కాండ్రు కమల దగ్గర నుంచి మురుగుడు హనుమంతరావు దాకా వీళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు. లోకేష్ ఒక్కడే ఒకవైపు, మిగిలిన మొత్తం ఒకవైపు అన్నట్టుగా అక్కడ ఒక ఎస్టాబ్లిష్ చేశారు ఒక వాతావరణాన్ని జగన్మోహన్ రెడ్డి. అయినా సరే లోకేష్ మొన్నటి ఎన్నికల్లో హ్యూజ్ మెజారిటీతో గెలిచి ఈరోజు మంత్రిగా ఉన్నారు కూటమి ప్రభుత్వంలో. ఎప్పుడైతే లోకేష్ పాదయాత్ర స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కూడా లోకేష్ భవిష్యత్ సీఎం అనే మాట చాలా సీరియస్గా వినిపిస్తూ వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా లోకేష్ సీఎం అనే నినాదాలు వినిపించేవి. ఈరోజు ఆయన గెలిచి ఏదైతే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో కూడా ఆయన అభిమానులు అంతే లోకేష్ సీఎం అంటూ కూడా మాట్లాడారు. ముందుగా లోకేష్ అసలు మంత్రి పదవి తీసుకోరు, ఆయన పార్టీ మీద ఫోకస్ పెడతారనుకున్న ఆయన మంత్రిగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం అయితే జరిగింది. ఇక లోకేష్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి ఆయన ఎక్కడికి వెళ్తున్నా ఆయన అభిమానులు పూర్తి స్థాయిలో తమ ఉత్సాహాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన తన తాత విగ్రహాన్ని అట్లాంటాలో అన్వీల్ చేయడానికి వెళ్తే అక్కడ కూడా లోకేష్కి సంబంధించి లోకేష్ సీఎం అంటూ హెలికాప్టర్ ద్వారా ఫ్లెక్సీలు బయటికి వదిలిన సిచ్యువేషన్ మనం చూసాం. అదేవిధంగా లోకేష్ ఏ పర్యటనకు వెళ్ళినా ఆయన కాబోయే సీఎం అంటూ భవిష్యత్ సీఎం అంటూ అదే స్థాయిలో ప్రచారం జరుగుతూ ఉంది. సో అలా ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ పార్టీ నుంచి మంత్రులుగా ఉన్న వాళ్ళు కానీ ఆ పార్టీ నుంచి మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కానీ చాలా సీరియస్గా ఈ అంశాన్ని చెప్తూ ఉన్నారు. లోకేష్ సీఎం అనే అంశాన్ని ఎంత సీరియస్గా తీసుకెళ్లారంటే ఒక దశలో జనసేన కూడా డిఫెన్స్లో పడే పరిస్థితి. లోకేష్ సీఎం అవుతారు అంటే జనసేన కూడా ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ కూడా సీఎం కావాలనుకుంటున్నారని మాట్లాడేంత పరిస్థితి. అందుకే ఈ వాతావరణాన్ని అటు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ కూల్ చేసే ప్రయత్నం చేశారు. అంత అగ్రెసివ్గా వెళ్ళొద్దు తమ్ముళ్ళు, ఆగండి అని చెప్పి కూడా వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. దావోస్ వేదికగా మంత్రి భరత్ లాంటి వాళ్ళు లోకేష్ సీఎం కాబోతున్నారని చంద్రబాబు నాయుడు కూడా ఆయన సీరియస్ అయ్యే పరిస్థితి.
ఈ సిచ్యువేషన్ తర్వాత కొంత సైలెంట్గా ఉంది వాతావరణం. కానీ మరోసారి రీసెంట్గా ఉగ్ర నరసింహారెడ్డి తన కాన్స్టిట్యున్సీలో లోకేష్ ప్రోగ్రాంలో పాల్గొన్న సమయంలో లోకేషే సీఎం కాబోతున్నారంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. త్వరలోనే సీఎం అవుతారు అంటూ కూడా. ఇక్కడే చాలా మందికి వస్తున్న అనుమానం ఏంటంటే ఆ స్థాయిలో కంట్రోల్ చేస్తున్న కార్యకర్తలు కానీ, ఆయన కార్యకర్తలు అన్నారు అంటే వాళ్ళ అభిమానం అనుకోవచ్చు, వాళ్ళ ఉత్సాహం అనుకోవచ్చు. కానీ ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా అసెంబ్లీని రిప్రజెంట్ చేస్తున్న నేతలు కూడా ఈరోజు లోకేష్ని భావి సీఎంగా అంటే పర్లేదు, ఇప్పుడే లోకేష్ సీఎం అన్న విధంగా ఎందుకు ప్రచారం చేస్తున్నారనేది చాలామందికి అర్థం కాని విషయం. ఇక్కడ టీడీపీ పార్టీకి ఈరోజు టీడీపీకి ఏకైక వారసుడు లోకేషే, చంద్రబాబు నాయుడికి ఏకైక వారసుడు లోకేషే. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ సీఎం అవుతారంటే కూడా ఎవరికి ఎలాంటి అనుమానం ఉండక్కర్లేదు, దాంట్లో ఉండదు కూడా. సో అలా చూస్తే ఎవరికి కూడా అభ్యంతరం లేదు. కానీ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు, చాలా అగ్రెసివ్గా పనిచేస్తున్నారు. ఈ ఏజ్లో కూడా రెట్టించిన ఉత్సాహంతో ఆయన తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే ఒక కంపారిజన్ వస్తూ ఉంది. తమిళనాడులో మనం చూస్తే కరుణానిధి వీల్ చైర్లో ఉండి కూడా పరిపాలన చేశారు. తన తండ్రి సీఎంగా ఉన్నన్ని రోజులు ఎక్కడా స్టాలిన్ సీఎం అనే ఒక విధానం కానీ, ఆ వార్తలు కానీ, ఆ ప్రచారం కానీ తెర మీదకి రాలేదు. ఎప్పుడైతే కరుణానిధి జమానా తర్వాతే స్టాలిన్ సీఎంగా తెర మీదకి వచ్చారు. ఈరోజు ఉదయనిధి స్టాలిన్ చాలా సీరియస్గా ప్రభుత్వంలో ఉన్నారు, మంత్రిగా పనిచేశారు, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఎక్కడా కూడా తన సీఎం అనే ప్రచారం జరగట్లేదు. కానీ ఏపీలోనే సీఎం అనే ప్రచారం ఎందుకు జరుగుతుంది అన్న చర్చ కూడా లేకపోలేదు. లోకేష్ లాంటి వాళ్ళు దీన్ని ఎంత ఖండించే ప్రయత్నం చేస్తున్నా అంతకంటే ఎక్కువగా ఆయన పొగిడే క్రమంలోనో, ఆయన దగ్గర మార్కులు కొట్టేసే క్రమంలోనో ఈరోజు ఆ పార్టీ నేతలు కానీ, ఆ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు కానీ ఉత్సాహంతో మాట్లాడిన తీరు ఇది నిజంగానే అటు జనసేనకు, ఇటు వైఎస్ఆర్సీపీకి కూడా ఒక ఆయుధంగా మారబోతుంది అనేది వాస్తవం. మరి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగాను, లేకపోతే లోకేష్ మహానాడు వేదికగాను ఒక క్లారిటీ ఇవ్వాలి, ఒక సీరియస్గా దీని మీద డిస్కషన్ జరగాలి అనేది ఆ పార్టీ సీనియర్లో నడుస్తున్న చర్చ. మరి ఈ విషయంలో లోకేష్ వాయిస్ ఎలా ఉంది, అదేవిధంగా చంద్రబాబు నాయుడు వాయిస్ ఎలా ఉంది అనేది కూడా మనకి ఇంకా పూర్తిగా క్లారిటీ రావాల్సింది. ఎందుకంటే ఇప్పుడే భవిష్యత్ నాయకుడిగా ఆయన పూర్తి స్థాయిలో ఎమర్జ్ అవుతూ ఉన్నారు, పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నారు. కరెక్ట్ టైంలో ఆయనకు మంత్రి పదవి దక్కింది, కరెక్ట్ టైంలో పార్టీ అధికారంలో ఉంది. అలాంటి నేతను బలవంతంగా తీసుకెళ్లి సీఎం అనే ఒక ప్రెజరైజ్ బిల్డప్ చేయడం ద్వారా ఆయన భవిష్యత్ రాజకీయాలకు కూడా అది ఆటంకం కలిగించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఆయన ఇప్పుడిప్పుడే సిస్టమ్కి అలవాటు పడు సిస్టమ్ని అడాప్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఈ విషయం మీద ఎంత సంయమనంతో ఉండాలని చెప్తున్న కార్యకర్తల్లో ఉన్న సమయంను కూడా, సోషల్ మీడియాలో ఉన్న సమయంను కూడా పార్టీ నేతల్లో అయితే కనిపించట్లేదు. మరి ఈ అత్యుత్సాహం ఎక్కడికి దారితీస్తుంది అనేది అయితే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనుకోవాలి. మరి ఈ విషయం మీద ఆ పార్టీలో ఏం జరగబోతుంది అనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.